ఓ నాన్న ప్రేమ కథ. కాఫీ తీసుకోండి నాన్న. నువ్వు కూడా తాగమ్మా వేద. కాఫీ బాగుంటుంది కదా. నాకు కాఫీ వాసన నచ్చదు కదా నాన్న. ఇదే ప్రతిరోజు ఉదయాన్నే రొటీన్గా మా ఇంట్లో వినిపించే డైలాగ్. నేను కాఫీ ఇవ్వగానే నాన్న అలానే అంటారు. నేను అదే మాదిరి చెప్తా ఉంటాను. నాన్నకు నాతో అలా చెప్పించుకుని మురిసిపోవడం చాలా ఇష్టం. నాన్న ఆనందం కోసం నాకు ఆ మాటలు చెప్పడం ఇష్టం. నాన్నకు ఆ మాటలు వినడం ఎందుకు అంత ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ నాన్న ఆనందమే నా ఆనందం కదా మరి. అంతే. సరే, నేను త్వరగా తయారై బయటకు వెళ్ళాలి నాన్న. నేను నా కొత్త ఫ్రెండ్ని కలవడానికి వెళ్తా ఉన్నాను. సండే కదా, మీరు కూడా వస్తారా ఏమి అని అడిగాను. నేను రానులే పాప, నువ్వే వెళ్ళి రమ్మా అన్నారు నాన్న. నేను కాస్త దగ్గరగా ఉన్న పార్కుకు బయలుదేరాను. అమ్మ పోయి ఏడాది దాటింది. అన్నయ్య ఫ్యామిలీతో బెంగళూరులో సెటిల్ అయ్యాడు. నాన్న సొంత ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళరు. నాకు దూరంగా ఉన్న మంచి కాలేజీలో సీటు వచ్చింది. కానీ నేను వెళ్ళిపోతే నాన్నను చూసుకునే వాళ్ళు లేరని అక్కడికి వెళ్లకుండా లోకల్ కాలేజీలోనే జాయిన్ అయ్యాను. అమ్మే ఉంటే నాన్నని ఎంత బాగా చూసుకునేది. కానీ అమ్మ హఠాత్తుగా పోవడంతో నాన్న చాలా డీలా పడ్డారు పాపం. ఇలా ఆలోచిస్తూ పార్కు దగ్గరకు వచ్చేసాను. లోపల బెంచ్ మీద నా కోసం ఎదురు చూస్తూ ఆంటీ కనిపించారు. ఆంటీకి హాయ్ చెప్పి పక్కనే వెళ్ళి కూర్చున్నాను. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత, ఆంటీ నాకు చాలా ఆలస్యం అయింది. నాన్న ఒక్కరే ఉంటారు, నేను వెళతాను. రేపు సాయంత్రం మీరు మా ఇంటికి తప్పకుండా డిన్నర్కి రావాలి అని చెప్పేసి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా గబగబా వెళ్ళిపోయాను. నేను ఇంటికి వచ్చేసరికి నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గబగబా వంట చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేశాను. నాన్న, భోజనం చేద్దాం రండి అని పిలిచాను. కుర్చీలో కూర్చుంటూ నాన్న అడిగారు, నీ ఫ్రెండ్ని కలిసావా వేదా అని. కలిశాను నాన్న అని చెప్పాను. ఆ అమ్మాయిని మన ఇంటికి పిలవకపోయావా తల్లి అన్నారు. తన అమ్మాయి కాదు నాన్న, ఆంటీ. సంవత్సరం క్రితమే హస్బెండ్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఆంధ్రా నుండి వచ్చారట. ఈ మధ్యనే హార్ట్ అటాక్తో అంకుల్ పోయారట. మనసు బాగాలేక రోజు వచ్చి చాలాసేపు పార్కులోనే గడుపుతారు నాన్న. ఆంటీకి కూడా ఏదో జాబ్ అట. చాలా మంచిది నాన్న అని చెబుతా నాన్న ఫేస్లోకి చూశాను. నాన్న కళ్ళలో ఒకలాంటి ఆతృత. ఆంధ్రా నుండి వచ్చారా? ఏ ఊరమ్మా అని అడిగారు. నేను ఊరు అడగలేదు నాన్న అన్నాను. మళ్ళీ నేనే, నాన్న ఆంటీ పేరేంటో తెలుసా? వేదవతి అని నాన్న కళ్ళలోకి చూశాను. నాన్న కళ్ళలో ఒకలాంటి మెరుపు. నేను నవ్వుతూ, ఆంటీని రేపు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే నేరుగా మన ఇంటికి రమ్మని చెప్పాను నాన్న. ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాను. రేపు సాయంత్రం వస్తా అన్నారు అని చెప్పాను. సరేలే తల్లి, నువ్వేం చేసినా మంచిగా ఆలోచించే చేస్తావు, నీ ఇష్టం అన్నారు నాన్న. మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఆంటీ నేరుగా మా ఇంటికే వచ్చారు. బాల్కనీలో మొక్కలకు నీళ్లు పెడుతున్న నాన్న ఆవిడను చూడగానే అలాగే నిలబడిపోయారు. ఆంటీ కూడా నాన్నను చూస్తూ అదే మాదిరి అయిపోయారు. కానీ ఇద్దరి కళ్ళలో ఆనందం. నేను మధ్యలో వచ్చి, ఏంటి నాన్న, ఇంటికి వచ్చిన గెస్ట్ని లోపలికి పిలవకుండా అలాగే నిలబెట్టారేమి అని నవ్వుతూ అడిగాను. వెంటనే ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. రండి ఆంటీ, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం అని నవ్వుతూ లోపలికి ఆహ్వానించాను. ఆంటీతో పాటే నాన్న కూడా వచ్చి హాల్లో కూర్చున్నారు. ఆంటీ, కాఫీ తాగుతారా అని అడిగాను. నాకు కాఫీ వాసన నచ్చదు పాప అన్నారు ఆంటీ. నేను ఆశ్చర్యంగా నాన్న వైపు చూశాను. నాన్న చిరునవ్వు నవ్వారు, సిగ్గుపడ్డారు కూడా. నాన్న పొద్దున్నే నన్ను కాఫీ తాగమని ఎందుకు అడుగుతారో ఇప్పుడు బాగా అర్థమైంది. ఏంటి నాన్న, ఇంటికి వచ్చిన అతిథిని పలకరించరా మీరు అని నవ్వుతా అడిగాను. ఎలా ఉన్నావు వేదా అని అడిగారు నాన్న. అప్పుడు నాకు నా చిన్నప్పటి విషయం ఒకటి గుర్తుకు వచ్చింది. అదేమంటే, నాన్న, మా క్లాసులో అందరి పేర్లు చాలా బాగుంటాయి తెలుసా, చాలా మోడర్న్గా ఉంటాయి. నాకు పాత పేరు ఎందుకు పెట్టారు నాన్న, నా పేరు మార్చండి అని నాన్నని అడిగితే, తప్పమ్మా, అది పాత పేరే అయినా దేవత పేరు, మార్చకూడదు. నాకెంతో ఇష్టమైన దేవత పేరది అని చెప్పేవారు. అంటే ఆ దేవత ఈ దేవత? ఖచ్చితంగా అంతే. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు బాగా అర్థమైంది. నాన్న, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేస్తాను అని లోపలికి వెళ్ళబోయాను. వెంటనే నాన్న ఆంటీతో, వేదా, నువ్వు వెళ్ళి వంట చేయి, చిన్నపిల్ల పాపం రోజు అదే చేస్తుంది కదా అన్నారు.
ఆంటీ ముఖం వెలిగిపోయింది. వెంటనే వంటగదిలోకి వచ్చి నాన్నకు ఇష్టమైన వంటలన్నీ చేసి తనే టేబుల్ మీద నీట్గా సర్దేశారు. ముగ్గురం కలిసి సరదాగా భోజనం చేశాం. తర్వాత హాల్లో కూర్చుని తమ కుటుంబ విషయాలు మాట్లాడారు ఆంటీ. ఆంటీకి పిల్లలు లేరట. భర్త ఈ మధ్యనే పోయారట. ఆంటీ ఇలా చెబుతా ఏడుస్తా కూర్చున్నారు. నాకు ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ, నేను ఒక మాట అడుగుతాను, కాదన్నారు కదా అన్నాను. ఏంటి పాప అది అన్నారు ఆంటీ. మీకు పిల్లలు లేరు, నాకు అమ్మ లేదు, మీరు నాకు అమ్మ అయితే బాగుంటుంది కదా అని సూటిగా అడిగాను. ఆంటీ నిశ్చేష్టురాలై అలా చూస్తూ ఉండిపోయారు. మీకు ఇష్టమైతేనే అమ్మా అన్నాను. ఆంటీ కళ్ళ వెంట ఆగకుండా కన్నీళ్లు. వెంటనే నేను పూజా మందిరంలోని భగవద్గీత పుస్తకంలో ఉన్న ఆంటీ ఫోటోని తీసుకొచ్చి ఆమెకు చూపించాను. నాన్న ఆశ్చర్యంగా అదే మాదిరి చూస్తూ ఉండిపోయారు. అవునమ్మా, నాన్న మిమ్మల్ని ఎంత పవిత్రంగా భావించకపోతే, ఎంత ప్రాణంగా ప్రేమించకపోతే ఆ ఫోటోను అంత జాగ్రత్తగా పూజా మందిరంలో పెడతారు. ఆ ఫోటో నేను చాలా రోజుల క్రితమే చూశానమ్మా. మీరు పార్కులో పరిచయం అయ్యాక ఆ ఫోటోలో ఉన్నది మీరేనని తెలిసి మీతో పరిచయం పెంచుకున్నాను. మీకు ఎవరూ లేరని తెలిసి మీకు ఇంకా దగ్గరయ్యాను. మిమ్మల్ని అంతలా ఆరాధించే నాన్నతో కలపాలని ఎప్పుడూ డిసైడ్ అయ్యాను. అందుకే మిమ్మల్ని ఈరోజు ఇంటికి పిలిచాను అని నవ్వుతూ నాన్న వైపు చూశాను. నాన్న కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం. ఏమీ మాట్లాడకుండా నా వైపు అదే మాదిరి చూస్తున్నారు. పాపా, ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తే బంధువులు, సమాజం ఏమనుకుంటారమ్మా అన్నారు అమ్మ. మీ ఇద్దరిని దారుణంగా విడదీసి మీ ప్రేమను సమాధి చేయాలని చూసిన బంధువుల్ని, సంతోషంగా ఉంటే చూడలేని సమాజాన్ని గురించి మీరేం పట్టించుకోకండమ్మా. ఈ వయసులో మీరు ఒంటరిగా బాధపడుతుంటే ఎవరైనా బంధువులు వచ్చి మిమ్మల్ని ఓదార్చారా? కనీసం ఒకసారైనా పలకరించారా? అలాంటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని మీరెందుకు భయపడాలి? మీకు ఈ వయసులో కావాల్సింది ప్రేమ, ఆప్యాయత. అన్నింటిని మించి మీకు ఒక మంచి తోడు కావాలి. ఆ తోడు మీకు నాన్న ఎందుకు కాకూడదు అని అమ్మ ముఖం వైపు చూశాను. ఆంటీ కన్నీళ్లు తుడుచుకుంటూ, నీ కూతురు అచ్చం నీ పోలికే విశ్వ. ఆ మాటలు, చేతలు, బుద్ధులు, కల్మషం లేని ప్రేమ అంతా మక్కి దింపేశావబ్బా అని నవ్వుతా నాన్నతో అన్నారు. నాన్న నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకొని, నాకు 4 ఏళ్ల వయసులో మా అమ్మ పోయిందమ్మా. అమ్మ లేదని రోజు ఏడ్చేవాణ్ణి. కానీ నాకు నా తల్లే నీ రూపంలో మళ్ళీ పుట్టింది. నాకు మా అమ్మ ఈ వయసులో మళ్ళీ పెళ్లి కూడా చేస్తానంటుంది. నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా, గర్వంగా కూడా ఉందమ్మా అన్నారు నాన్న కన్నీటి పర్యంతమవుతూ. నాన్న, కేవలం తల్లిదండ్రులే పిల్లల బాధ్యతను తీసుకోవాలా? పిల్లలు కూడా ఒక వయసు వచ్చిన తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవాలి కదా. సరే, ఇదంతా ఎందుకులే కానీ నేను మీ అమ్మ అన్నారు కదా, మీ ఇద్దరు మంచి రోజు చూసి పెళ్లి చేసుకోండి, ఇదే నా ఆర్డర్ అన్నాను నవ్వుతూ. వెంటనే అమ్మ లేచి, నాకు ఈ వయసులో ఇన్ని కష్టాలు ఇచ్చావని భగవంతుడిని చాలాసార్లు నిందించాను పాప. కానీ ఒక మంచి తోడును, అమ్మలాంటి పాపను ఇచ్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉందమ్మా. నేను వెంటనే పోయి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. గుడికి పోతాను పాప అని బయలుదేరబోయారు అమ్మ. పోతాను కాదు అమ్మ, పోదాం అనాలి. ఇప్పటి నుండి మీరు ఒక్కరు కాదు, మనం ముగ్గురం అన్నాను నవ్వుతూ. అందరం కలిసి సరదాగా గుడికి బయలుదేరాము. ఇంత మంచి కుటుంబం ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి. భగవంతుడు ఒకదాన్ని దూరం చేశాడని ఎప్పుడు బాధపడకూడదు. దానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఎవరిని ఎవరితో ఎప్పుడు కలిపితే వాళ్ళు ఆనందంగా ఉంటారో అన్నీ ఆ దేవుడికి తెలుసు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.